హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చూపించబోయే రెసిపీ ఆవకాయ. ముందుగా ఆవకాయ చేయడానికి మామిడికాయ ముక్కలను తీసుకొని అందులో ఆవపిండి కొంచెం లైట్గా రోస్ట్ చేసి వేసుకోవాలి పిండిని. అదే రాళ్ళుప్పుని కాస్త మిక్సీ కొట్టి దాన్ని సాల్ట్గా తయారు చేసి అందులో వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అదే మెజర్మెంట్స్ ఉంటాయి కదండి, అదే గ్లాస్తో సేమ్ అంతే 3/4 కారం తీసుకుంది. మిర్చి పౌడర్ చేస్తుంది, అమ్మ చేస్తుంది అన్నమాట. బాగా అన్నీ మిక్స్ చేసి సాల్ట్, మిర్చి పౌడర్, ఇంకా ఆవపిండి సేమ్ యాజ్ టీజ్గా అదే గ్లాస్తో ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటుంది. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా అన్ని ముక్కలకి అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఇది. బాగా ప్రతి ఒక్క ముక్కకి కూడా మనం వేసుకునే మిర్చి పౌడర్, సాల్ట్ అండ్ అన్నీ బాగా అన్నీ కలిపి పెట్టుకోవాలి. నాకు తెలిసి ఈ సీజన్లో చాలామంది పెట్టుకుంటున్నారు అనుకుంటా, నేనే లేట్ చేసిన. సో మొత్తం అంతా ఇట్లా మిక్స్ చేసినాక దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇదంతా స్టోర్ చేసుకునేక ఒక 3 days వరకు తీయరనమాట. 3 days తర్వాత మంచిగా ఆవకాయ అనేది రెడీ అవుతుంది. ఇది సింపుల్ ప్రాసెస్లో ఇట్లా చేసుకున్నాం. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఫైనల్లీ ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇది 3 days అయినాక ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఆవకాయ సూపర్ టేస్టీగా రెడీ